ఇది మాకు మార్కెట్ కి అన్ఫిట్ ఘాటు పెడతాం, మళ్ళీ పైన ఘాటు పెట్టేస్తాం, మధ్యలో స్కిన్ రిమూవ్ చేస్తాం. పురుగుని పడకొస్తే మా కాడికి మీకు 100 కేజీలు కాయలు ఇస్తాం గిఫ్ట్ గా అని చెప్పేసి. నమస్తే. ఈ రోజు మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరాపురం మండలం నెల్లిపాక బంజర గ్రామంలో ఉన్నాం. వ్యవసాయంలో కీలక పాత్ర పోషిస్తుంటాయి పండ్ల తోటలు. అలాంటి పండ్ల తోటలలో కొత్త పండ్లు అంటే రైతులు చాలా ఇంట్రెస్ట్ గా సాగు చేస్తూ ఉంటారు. సో అలాంటి కొత్త పండ్ల రకానికి నేను ఈ రోజు మిమ్మల్ని చూపించడానికి తీసుకొచ్చాను. యాపిల్ బేర్ అంటారు. ఈ సాధారణంగా అయితే ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ లో ఎక్కువ విరివిగా సాగు చేస్తుంటారు. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇప్పుడిప్పుడే వీటిని సాగు చేస్తూ ఉన్నారు. మనతో పాటు క్రీస్తురాజు ఉన్నారు, రైతు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే కొత్తగా ఇటు సైడ్ ఎందుకు రావాలనిపించింది, గ్రామీణ ప్రాంతం ఇది. సో ఈ గ్రామీణ ప్రాంతంలో ఈ సాగు ఎందుకు చేయాలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. క్రీస్తురాజుని వెల్కమ్ చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం సార్, ఎలా ఉన్నారు? ఫైన్ అండి. సో ఈ ఏరియాలో ఈ పంట కొత్త రకం పంట, సో ఇటు సైడ్ ఎందుకు రావాలనిపించింది? ఇది ఫ్రూట్ వెరైటీ కావడం మెయిన్ ఒకటి. రెండోది కామన్ పీపుల్ ఫ్రూట్. ఓకే. సామాన్యుడి నుంచి ఉన్నత వర్గం వరకు కూడా ఎవరైనా సరే ఇష్టపడేటువంటి ఒక వెరైటీ అనమాట ఇది. ఇది ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఇది వచ్చేసి గోల్డెన్ యాపిల్ బేర్ అంటాం. ఇది న్యూ వెరైటీ. మనకి ప్రపంచంలో ఈ వెరైటీ ఎక్కడ కనపడదు. మన దగ్గర మనం క్రాస్ పాలినేషన్ చేసుకుని డెవలప్ చేశారు. కొన్ని ప్రయత్నాల ద్వారా ఈ వెరైటీని జనరేట్ చేసుకున్నాం. ఇది నీకు కాపు కావచ్చు, దీని యొక్క లక్షణాలు కావచ్చు, అన్ని పేరు తగ్గట్టుగానే గోల్డెన్ యాపిల్ బేర్ అంటున్నాం. ఆ గోల్డ్ రేంజ్ లో ఉంటాయి అనమాట. దీంట్లో కూడా మళ్ళీ రకాలు ఉంటాయి. రకాలు చాలా ఉంటాయండి. ఆల్రెడీ పాత రకాలు ఉన్నాయి. ఇది మాత్రం న్యూ వెరైటీ అనమాట. ఇక మీరు అడిగిన ప్రశ్నకి ఇక్కడ ఎలాంటి ప్రాంతంలో ఎందుకు రావాల్సి వచ్చింది అన్నప్పుడు, ఏ వ్యవసాయ పద్ధతులైనా ఏ వ్యాపారంలోనైనా కానీ వినియోగదారుడు లేకపోతే అది లేదు. మనం ఎంత మంచి ప్రొడక్షన్ తీసినా ఆ ప్రొడక్షన్ ఏదైతే ఉందో అది వినియోగదారుడికి చేరి వాళ్ళు ఆదరించినప్పుడు మాత్రమే అది వ్యాపారమైన వ్యవసాయమైన అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. నేను సెలెక్ట్ చేసుకున్న కారణం ఏంటంటే, ఇందాక చెప్పినట్టుగా ఇది ప్రతి ఒక్కళ్ళు ఇష్టపడే పండు కాబట్టి వినియోగదారుల సంఖ్య ఆటోమేటిక్గా ఎక్కువ ఉంటుంది. సో వినియోగదారులు ఎక్కువ ఆకర్షించాలి అన్నప్పుడు, వాళ్ళు ఎక్కువ ఆదరించాలి అన్నప్పుడు వాళ్ళకి మంచి వాల్యూస్ తో కూడుకున్న ఫ్రూట్ అయి ఉండాలి, చక్కటి టేస్ట్ ఉండాలి. ఎందుకంటే టేస్ట్ లేకపోతే మనం అందంగా ఎంతెంత లాభం పండించినా కానీ ఉపయోగం లేదు. గతంలో గ్రీన్ యాపిల్ బేర్ వచ్చింది, మంచి సైజులు వచ్చాయి, కానీ దాంట్లో స్వీట్నెస్ లేకపోవడం వల్ల ఎవరు ఆదరించలేదు, నిదానంగా కనుమరుగైపోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి అలాంటిది కాకుండా ఎనీ టైం ఏ ఇయర్ అయినా ముందుకు తీసుకెళ్ళాలి అన్నప్పుడు మంచి టేస్ట్ తో ఉండాలి అని అనుకొని దానికి సంబంధించి గత 6 సంవత్సరాల క్రితం బంగ్లాదేశ్ నుంచి కాశ్మీరీ యాపిల్ బేర్ అని చెప్పేసి ఒక వెరైటీని మనం తీసుకొచ్చాం. దాన్ని తీసుకొని వచ్చి మన సౌత్ ఇండియాలో ఫస్ట్ టైం మనం సాగు చేసాం. దాన్ని మన వినియోగదారులు ఆదరించే విధానం కానీ ఇవన్నీ చూసినప్పుడు చాలా మంచిగా అనిపించింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా కొన్ని కొత్త వెరైటీస్, సుందరి అని, రెడ్ గోల్డ్ అని, ఇంకొక 2 వెరైటీస్ కూడా మనకు ఆర్డర్ తీసుకొచ్చాం. వాటిని కూడా సాగు చేస్తున్నాం. మీరు చూడొచ్చు మన దగ్గర అన్ని రకాల, ప్రజెంట్ అయితే 4 రకాల పంట మన చేలో అందుబాటులో ఉంది. ప్రజెంట్ హార్వెస్టింగ్ నడుస్తూ ఉంది. డైరెక్ట్ గా మేము ఫార్మ్ సేల్ ద్వారానే మార్కెట్ చేస్తాం, నో హోల్సేల్. ఓకే. నేను ముఖ్యంగా దీన్ని పెట్టి ఇలా చేసి ముందుకు తీసుకెళ్తూ నేను చెప్పదలుచుకున్నది కూడా ఏంటంటే, ఏ ఫార్మర్ అయినా సరే ఈ యొక్క యాపిల్ బేర్ కాదండి, ఏ కల్టివేషన్ అయినా సరే వీలున్నంత వరకు వినియోగదారుడికి అందుబాటులో ఉండి వినియోగదారులని మన దగ్గర రప్పించుకుంటే గనక, మన వ్యవసాయ క్షేత్రానికి గనక రాబట్టగలిగితే అక్కడ మన చక్కటి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. మధ్యలో దళారీ వ్యవస్థను కట్ చేసేసి మన కష్టానికి తగ్గ ఫలితాన్ని మనం పొందాలి. దానికి ఎలా చేస్తే బాగుంటుంది అని ఒక డెమో ఇవ్వడం కోసం వేసే నేను ఈ ఫీల్డ్ మీద ఉన్నాను. ఓకే. సాధారణంగా ఈ సాగు విధానం ఎలా ఉంటుంది అసలు? ఇది సాగు విధానం పెద్ద కష్టతరమైనది ఏం కాదండి. దీనికి ఏ భూమిలో పర్వాలేదు. చౌడు నేలలు కావచ్చు, రాతి నేలలు కావచ్చు, నల్ల నేలలు, ఎర్ర నేలలు, గుట్టలు, మెట్టలు ఏవైనా వస్తుంది. కావాల్సింది ఏంటంటే ఒక నీటి సౌకర్యం ఉండాలి. అలాగని చెప్పేసి వర్షాకాలం వచ్చినప్పుడు నీరు నిలబడే ఒక లక్షణం ఉన్న భూములు పనిచేయవు. ఎందుకు? వేరు వ్యవస్థ పైన ఉంటుందా? అంటే వాళ్ళు మీటర్ పోతుంది లోపలికి, కానీ నీరు ఎక్కువ నిలబడినప్పుడు ఏమవుతుందంటే చెట్టు మీద వచ్చిన పూత మొత్తం కూడా డ్రాప్ అయిపోతుంది. కాబట్టి నీరు నిలబడకుండా, అంటే 1 or 2 days ఉంటే ప్రాబ్లం లేదు. అదే 20 రోజులు 30 రోజులు నీరు నిలబడిపోయింది అనుకోండి, అక్కడ మనం ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి డ్రైనేజీ సిస్టమ్ కరెక్ట్ గా ఉన్న ల్యాండ్స్ లో మనకి నీటి సౌకర్యం అనుకుంటే భూమి యొక్క లక్షణంతో సంబంధం లేకుండా ఈ పంట పండించుకోవచ్చు. ఇది పెద్ద కాస్ట్లీగా మనం పెట్టుబడి పెట్టి పండించే వ్యవసాయం అయితే కాదు. రేగిపండు జాతికి సంబంధించింది ఇది. సో రేగిపండు కూడా సంక్రాంతి సీజన్ లో వస్తుంది. అవును. ఇది సంవత్సరానికి ఎన్ని సీజన్లు ఉంటుంది? ఇది యాక్చువల్ సంవత్సరానికి 2 సీజన్లు తీయొచ్చు, కానీ సెకండ్ సీజన్ లో మన రూపాయి ఖర్చు పెడితే పావాలా కూడా రాదు చేతికి మనకి. ఎందుకంటే ఆఫ్ సీజన్ లో వచ్చే ఫ్రూట్ లో ఫస్ట్ కండిషన్ లో పురుగు వచ్చేస్తుంది, దాన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం. సెకండ్ కండిషన్ స్వీట్నెస్, ఒగరు వచ్చేస్తుంది కాయ. థర్డ్ కండిషన్ షేప్, దాని యొక్క ఆకారంలో కూడా సరైన అమెరికా ఉండదు.
చూడగానే దాన్ని స్మార్ట్నెస్ కనపడదు. ఈ 3 రీజన్స్ వల్ల ఏంటంటే మనం పంట తీసినా సరే మార్కెట్కి ఫెయిల్ అవుతాం. కాబట్టి డబ్బులు ఖర్చు పెట్టి పంట తీసి నష్టపోవడం కంటే ఆ సీజన్ స్కిప్ చేసామనుకోండి అసలు ఏ గోళ లేదు. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని నేనైతే ఫార్మర్స్కి ఏం చెప్తుంటానంటే మనం ఒకటే సీజన్ తీద్దాం. అదే ఇది వింటర్ సీజన్. ఈ వింటర్ సీజన్ లో మన ప్లస్ పాయింట్ ఏంటంటే ఫ్రూట్ ఫ్లై ఎఫెక్ట్ ఉండదు ఈ సీజన్ లో. రెండవది ఫ్రూట్ కలర్ కానీ టేస్ట్ కానీ ఎక్సలెంట్ గా వస్తాయి. ఇక మూడవది ఈ రేగు పంట అనేది మనకి వచ్చిన టైమింగ్ ఏదైతే ఉందో మార్కెట్ లో మనకి చక్కగా వినియోగదారుడు ఇష్టపడేటట్టు ఉండాలి. ఆ టైంలో దానికి వేరే కాంపిటీషన్ లేకుండా ఉండాలి. ఇవన్నీ కండిషన్లు చూసుకుంటున్నప్పుడు మనకి ఈ వింటర్ క్రాపింగ్ అనేది బెస్ట్ అన్నమాట. ఈ సీజన్ లో వేరే ఫ్రూట్ రాదు మార్కెట్. సో అందులోనూ సీజనల్ ఫ్రూట్ కాబట్టి తినడానికి బాగా ఇష్టపడతారు. అయితే ఈ ఫ్రూట్ కూడాను అన్ని ఏరియాలో ఒకసారి రాదు. మనకి అనంతపురం అలాంటి రాయలసీమ ప్రాంతాలు తీసుకుంటున్నప్పుడు వాళ్ళు అక్టోబర్ నుంచి మార్కెట్లోకి వచ్చేస్తారు. ఇంకా హైదరాబాద్ లాంటి దగ్గర ఏమవుతుంది, నవంబర్ నుంచి మార్కెట్లోకి వస్తున్నారు. మనకు మాత్రం డిసెంబర్ ఎండింగ్ జనవరి 1st వస్తే గానీ ఇక్కడ హార్వెస్టింగ్ రావట్లా. అంటే క్లైమేటిక్ కండిషన్స్ బట్టి ఆ హార్వెస్టింగ్ పీరియడ్ కూడా అప్ అండ్ డౌన్ అవుతుంటుంది అనమాట. ఇంకా కొద్దిగా లేట్ అయితే పూత కూడా రాలిపోయే అవకాశం ఉంటుంది. మంచుకి రాలిపోతుంది. మనకి అక్టోబర్ ఎండింగ్ నవంబర్ 15th లోపులోనే ఫ్లవరింగ్ అనేది క్లోజ్ అయిపోతుంది. స్టార్ట్ చేసుకోవాలి. ఫస్ట్ మొక్క దశ నుండి స్టార్ట్ చేసుకోవాలంటే విత్తనాలు పెట్టుకోవాలా, ఎట్లా ఉంటుంది అసలు పద్ధతి? ఇది విత్తనాలు కాదండి, ఇది అంటు మొక్క అనేది మంచి సూటబుల్. గతంలో మేము ఏం చేసామంటే కొంత ఫార్మర్స్ కి దీన్ని క్లోనల్ పద్ధతిలో కూడా మొక్క తయారు చేసి ఇచ్చాం. కానీ ఆ క్లోనల్ పద్ధతిలో తయారు చేసిన మొక్క స్టార్టింగ్ లో మంచి రిజల్ట్ ఇచ్చింది. కానీ 1 or 2 years తర్వాత ఫ్లవర్ డ్రాపింగ్ మొదలైంది. చెట్టు బాగానే ఉంటుంది, ఫ్లవర్ ఆగదు, ఫ్రూట్ రావట్లా. దాంతో ఎవరిని కూడా అది వద్దని చెప్పేసి దాన్ని క్లోజ్ చేసి ఓన్లీ మనం సాఫ్ట్ వెరైటీలో గ్రాఫ్టింగ్ చేసి కావాల్సిన వాళ్ళకి కొద్ది మొత్తంలో ఇస్తున్నాం. కానీ మనకు మెయిన్ బిజినెస్ మాత్రం మనకి నర్సరీ కాదు, మొక్కలు కాదు, మనకు మెయిన్ బిజినెస్ మాత్రం కల్టివేషన్. ఓకే, గ్రాఫ్టింగ్ కూడా మీరు ఏ వెరైటీ కావాలంటే ఆ వెరైటీ తయారు చేసి ఇస్తారా? తయారు చేస్తాం. అంటే అవి కొన్ని తయారు చేసి పెడతాము, ఎవరికి ఏది కావాలో అది ఇచ్చేస్తాము. ఆ సంవత్సరానికి అది క్లోజ్ అంతే. ఎలా ఉంటుంది కాల పరిమితి ఏంటి అసలు? ఇది ఒకసారి నాటుకున్న తర్వాత ఎన్ని సంవత్సరాలు దిగుబడి తీసుకునే? దీనికి కాల పరిమితి అంటే కరెక్ట్ చెప్పలేములే, కానీ మనం 10 ఏళ్ళు ఉంచుకోవచ్చు, 20 ఏళ్ళు ఉంచుకోవచ్చు, అవసరమైతే జీవితకాలం ఉంచుకోవచ్చు. ఒకటే సమస్య ఏంటంటే చెట్టుని పెరిగి బాగా భారీగా విస్తరించినప్పుడు కాయ కోసే అవకాశం మనకు ఉండదు. ఇది చెట్టు దులుపుకోనో కర్రలతో కొట్టుకొని ఏరుకునే వ్యవహారం కాదు. ప్రతి ఫ్రూట్ ని డైరెక్ట్ గా ఇలా చేత్తో పట్టుకొని హ్యాండ్ పిక్కింగ్ తీయాలి. అలా తీస్తే మాత్రం తీస్తేనే ఆ క్వాలిటీ. ఇప్పుడు ఇది ఉంది, ఇలా మన చేతితో తీసాం కాబట్టి నీట్ గా చేతికి వచ్చింది మనకి. అలా కాకుండా కర్ర పెట్టి కొట్టామనుకోండి, కర్ర దీనికి తగిలినా కొమ్మకి తగిలినా కాయ కింద పడితే పడక పగిలిపోతుంది, మచ్చ కూడా వస్తుంది. అది మనం తీసుకెళ్లి కస్టమర్కి వాళ్ళని చూసినప్పుడు డ్యామేజ్ ఫ్రూట్ గా కౌంట్ వస్తుంది. సో అది సూటబుల్ కాదు. మనకి చెట్టు 6 to 8 feet బిలోనే ఉండిపోవాలి, అప్పుడు మాత్రమే అందుద్ది మనకి. అయితే మనం దాన్ని అలా పెరుగుదలకు వదిలేసాం అనుకోండి, బాగా విస్తరిస్తుంది, కాస్తుంది. కానీ మనం కాసిన దాంట్లో 25-30% కూడా హార్వెస్ట్ చేసుకోలేము. మిగిలిపోతుంది, పైన పండిపోతుంది. పండినప్పుడు దాంట్లో నుంచి స్వీట్ స్మెల్ వస్తుంది. ఎప్పుడైతే స్వీట్ స్మెల్ వస్తుందో ఆటోమేటిక్ ఎక్కడెక్కడో దాక్కొని ఉంటే ఈగలు కూడాను, దూర ప్రాంతాలు ఉన్నాయి కూడాను, ఫ్రూట్ ఫ్లై వచ్చి అటాక్ చేస్తుంది, టోటల్ గా కొలాప్స్ అయిపోద్ది. కాబట్టి మేమేం చెప్తామంటే చెట్టు చిన్నగా మెయింటైన్ చేయండి. ఎన్ని కాపిచ్చాము అనే దానికంటే కూడా వేస్టేజ్ లేకుండా ఎంత హార్వెస్ట్ చేసామనేది ముఖ్యం. మొక్క పెట్టిన తర్వాత ఎన్ని రోజులకు దిగుబడి తీసుకునే అవకాశం ఉంటుంది? మొక్క నాటిన తర్వాత అది జనవరి నుంచి జూన్ వరకు మనకి పర్వాలేదు నాటుకోవడానికి. కాకపోతే ఇందులో ఏంటంటే టైమ్ ఈజ్ మనీ. ఎంత ఎర్లీగా ప్లాంటేషన్ చేస్తే మొక్క అంత గ్రోత్ వస్తుంది, మొక్క ఎంత గ్రోత్ ఉంటే అంత కాపు వస్తుంది. ఆ ఉద్దేశంతో ఏం చెప్తామంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి వరకు ఫస్ట్ క్వార్టర్ బెస్ట్ రికమెండేషన్. ఆ పీరియడ్ తర్వాత అందరికి ఆ టైం కల్లా భూములు సిద్ధంగా ఉండవు కాబట్టి సెకండ్ టైం వేసుకునే వాళ్ళకి ఏప్రిల్, మే, జూన్ ఈ పీరియడ్ గ్యాప్ ఏదైతే ఉందో మనకి ఎక్కడ వస్తుంది అంటే ఈల్డ్లో తేడా వస్తుంది, దిగుబడి తేడా వస్తుంది. ముందు వేసుకున్న వాళ్ళకి ఏమో కాయ ఎక్కువ కాస్తుంది, వెనకాల వచ్చిన వాళ్ళకి తక్కువ కాస్తుంది. ఆ జూలై నుంచి మనకి ఫ్లవర్ స్టార్ట్ అవుతుంది. కొన్ని ప్రాంతాల్లోనేమో మే నుంచే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మాకైతేనేమో జూలై ఎండింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది. హైదరాబాద్ లాంటి దగ్గర ఏమో జూన్ లోనే స్టార్ట్ అయిపోతుంది. అంటే కొంచెం ఈ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో ఒక్కొక్కసారి మనకేంటంటే జూలై టు అక్టోబర్ ఎండింగ్, జూలై ఎండింగ్ అనుకోండి, తీసేయండి దాన్ని. ఇంకా ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 3 నెలల్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మన ఫ్లవర్ ఉంటుంది. అంటే 120 days పూతల నుంచి మనకి పిందె బయటకు వచ్చిన తర్వాత 120 రోజులకి మనకి కాయ కోతకు రావడం జరుగుతుంది అనమాట. ఎన్నిసార్లు తీసుకోవచ్చు కాయ?
3 నెలలకు వస్తాం. 3 నెలలు అంటే డే బై డే ఉంటుందా? డైలీ వస్తాం. డైలీ రోజు అంటే ఎక్కువ తోట ఉన్నప్పుడు రోజుకు వస్తాం, తక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తాం, దాన్ని 2 పార్ట్స్ గా చేసుకొని ఒక రోజు ఒక పార్ట్ లో, ఇంకొక రోజు ఇంకొక పార్ట్. చెట్టు మీద ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది ఒక పండు? చెట్టు మీద నేను చెప్పాను కదండి, 120 days కానీ కాయ తయారవదు మనకి. 120 days తర్వాత మనకి రెడ్ స్పాట్ రాకూడదు, అంటే కాయ ఇలాగే ఉండాలి. కలరు ఇలాగే లెమన్ ఎల్లో కలర్ లో ఇలాగే ఉండాలి. ఇలా ఉన్న కాయని మనం కోసి పెట్టుకున్నా కానీ 3 days 4 days వరకు మనకి కాయకి డ్యామేజ్ ఏమి ఉండదు మనకి. ఓకే. కానీ వన్స్ చిన్న రెడ్ స్పాట్ స్టార్ట్ అయినా కానీ, ఇదిగోండి ఇలా ఉంది, ఇది రెడ్ స్పాట్ వచ్చేసింది, ఇది మాకు మార్కెట్ కి అన్ఫిట్. అది మీ మార్కెట్ కి ఇవ్వం. అండ్ మార్కెట్ మీన్స్ ఏంటి, హోల్సేల్ మార్కెట్ కాదు, కౌంటర్ లో కస్టమర్ కి కూడా ఇవ్వం. అవన్నీ కూడా ఏం చేస్తాం, అలాంటి వాటిని నేను పక్కన పెట్టేస్తాం. ఈ సంతలకి వాటికి వెళ్ళేసి అమ్ముకునే పాపం చిన్న చిన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు వచ్చినప్పుడు ట్రైల్లో పోసేసి, ట్రైల్ లెక్కన వాళ్ళకి ఒక 700-800 తీసుకొని, అంటే 25-30 కేజీలు వస్తాయి ఒక ట్రైలో, వాళ్ళకి బల్క్ తగ్గించేస్తుంటాం. కానీ మనం కస్టమర్ కి ఇవ్వడం మాత్రం నెంబర్ 1 క్వాలిటీ మాత్రమే ప్రొవైడ్ చేస్తాం. ఇట్లా ట్యూనింగ్ పద్ధతి ఎలా ఉంటుంది? కొమ్మ కత్తిరింపు అనేది మన ఫ్రూట్ హార్వెస్టింగ్ కంప్లీట్ గా అయిపోయిన తర్వాత ఇయర్లీ చేసుకుంటాం. ఇయర్లీ చేయాలి. మనం దాంతో పాటుగా బాగా మెయింటైన్ చేయాల్సిన మెథడ్ కూడా ఏంటంటే, నంబర్ ఆఫ్ బ్రాంచెస్ తీసుకోవద్దు. మనం 6 అడుగులు, సాలుకి 12 అడుగులు పెట్టేసి 1 ఎకరానికి 600 మొక్కలు నాటుతాం. ఈ 600 మొక్కల్ని సెకండ్ ఇయర్ వచ్చినప్పుడు మనం, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాం మీకు నేను. ఇప్పుడు ఈ మొక్క ఉన్నది, ఇది ఈ ప్లాంట్ వచ్చేసేసి మనకి ఇంకా ఫిబ్రవరి ఎండింగ్, మార్చి నాటికి హార్వెస్టింగ్ అయిపోతుంది. ఇది హార్వెస్టింగ్ అయిపోయిన తర్వాత ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో కట్ చేస్తాం. ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో కట్ చేస్తాం. ఏం చేస్తాం, ఇక్కడ కట్ చేస్తాం దీన్ని హైట్. ఇంకా హైట్ పోకుండా ఆల్మోస్ట్ 5 feet 6 feet, అంటే దాని స్ట్రైట్నెస్ ని బట్టి కట్ చేసేసుకొని కిందకు వచ్చినప్పుడు ఈ సైడ్ బ్రాంచెస్ అన్ని తీసేస్తాం, ఏం లేకుండా. కిందకు వచ్చేసి ఇక్కడ ఒక 6 అంగుళాల హైట్ పెట్టి భూమి నుంచి ఇక్కడ కట్ చేసేసి స్కిన్ తీసేస్తాం. ఇదిగోండి ఇలా తీసేసి ఇక్కడ ఈ హైట్ పెడతాం కదా, అక్కడికి ఇక్కడ పెట్టేసేసి ఇక్కడ ఘాటు పెడతాం, మళ్ళీ పైన ఘాటు పెట్టేస్తాం, మధ్యలో స్కిన్ రిమూవ్ చేస్తాం. తీసినప్పుడు ఏమవుతుందంటే, ఈ గ్రౌండ్ నుంచి ఈ పైన ఉన్న ఈ స్టంప్ ఏదైతే ఉందో దీనికి సప్లైస్ ఆగిపోతాయి. ఏది స్కిన్ తీయడం వల్ల కనెక్షన్ కట్ అవుతుంది కదా, సప్లైస్ ఆగిపోతాయి. కానీ దాని లోపల కాండం నుంచి వెళ్తూనే ఉంటాయి అనుకోండి, కానీ స్పీడ్ తగ్గుతుంది. అప్పుడు ఈ కింద నుంచి చిగుర్లు వస్తాయి, ఇవన్నీ ఇలా వస్తాయి కింద నుంచి చిగుర్లు, వీటిలాగా. ఆ వచ్చే చిగుర్లలో నుంచి నంబర్ ఆఫ్ వస్తాయి, 4 రావచ్చు, 5 రావచ్చు, 20 రావచ్చు, 20 రావచ్చు. బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ అని మనం అనిపించిన దాన్ని ఒక్కదాన్ని ఉంచుకోవాలి, మిగిలి మొత్తం తీసేయాలి, కట్ చేసేయాలి, పక్కకు లాగేయాలి. మళ్ళీ కట్ చేస్తే మళ్ళీ వస్తుంటాయి, పక్కకు లాగేయాలి. లాగేసి ఒకే ఒకదాన్ని తీసుకొని దాన్ని స్ట్రైట్ గా దీనికే కట్టేసుకోవచ్చు కర్రలాగా. అంటే ఎందుకు మనం పైకి కట్ చేసి దీన్ని కింద స్కిన్ తీసి ఉంచుతున్నామంటే, ఇదే మనకు ఒక కర్ర సపోర్ట్. ఇంకా వేరే కర్ర బాతాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ దీనికి అవసరం లేదు, సపోర్ట్ కి. మీకు అది ఆల్రెడీ దగ్గర 4 years నుంచి కల్టివేట్ చేస్తున్న ప్లాంట్స్ కొన్ని ఉన్నాయి, వాటిలో మీకు లైవ్ లో చూపిస్తాను నేను. అది ఆ రకంగా చేసుకున్నప్పుడు మనకి కర్రలాగా ఉపయోగపడుతుంది. దీంతో పని అయిపోద్ది మనకి. దీంతో మన కాపు గీపు ఏముండదు, మనం అంటు మాత్రమే వస్తుంది సపోర్ట్ కి, అంతే. మళ్ళీ కింద నుంచి వచ్చే పిలక ఏదైతే ఉంటుందో ఆ పిలక నుంచే మళ్ళీ మనం ఆ సీజన్ కాపు తీసుకుంటాం. చేసుకుంటే మనకి ఖర్చు తగ్గుతుంది ఒక రకంగా. ఇప్పుడు ఈ కర్రలు ఇన్ని కర్రలు కట్టాను, ఇవన్నీ సెకండ్ ఇయర్ నాకు అవసరం లేదు, భారవంతి తీసుకుంటుంది. అలాగా ఆ రకంగా కొన్ని టెక్నిక్స్ ఫాలో అయితే కనుక బాగుంటుంది. పెట్టారు. 1 ఎకరానికి ఎన్ని మొక్కలు పెట్టారు? 1 ఎకరానికి 600 పెడతామండి. 600. అడ్డం ఎంత, నిలువ ఎంత? మొక్కకేమో గ్యాప్ 6 feet ఇస్తాము. ఈ 2 లైన్స్ కి మధ్యలో గ్యాప్ ఏమో 12 feet ఇస్తాం. 12 feet. ట్రాక్టర్ ఈజీగా తిరిగి వచ్చారు. ఈజీ తిరగాలి. ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత క్లీన్ చేస్తాం కదా, చేను మొత్తం మెత్తగా దున్నిచ్చేస్తాం. ఎన్ని ఎకరాలతో స్టార్ట్ చేశారు? నేను ఫస్ట్ 2015 అంటే 12 years బ్యాక్. 12 years బ్యాకే ఈ రంగంలోకి వచ్చారు. ఈ ఫీల్డ్ మీకు వచ్చింది. అప్పుడు వచ్చినప్పుడు 2.5 ఎకరాలతోటి స్టార్ట్ చేశాను నేను. అప్పుడు ఇది కాదు అసలు, ఈ రెడ్ తెలియదు ఎవరికి కూడా. గ్రీన్ యాపిల్ బేర్ మీకున్న ఇందులో ఉన్నాయి తోటలో మనకి. చూశాను. గ్రీన్ యాపిల్ బేర్ ఉన్నాయి. ఆ గ్రీన్ యాపిల్ బేర్ దాంతో స్టార్ట్ చేశాము. అప్పటికి అది ఒక క్రేజ్. ఆ సైజు రేగు పండు చూడటం అనేది ఎప్పుడు లేదనమాట. బాగా లావు వస్తుంది. కేజీకి 4 కాయలు 5 కాయలే వచ్చాయి. పావు కేజీ వచ్చేది కాయ కొట్టుకోవడం. అది మార్కెట్ లోకి వచ్చినప్పుడు సంచలనం. ఆ సంచలనాన్ని చూసి నేను కూడా అట్రాక్ట్ చేసి 2.5 acres ప్లాన్ చేశాను. మంచి రిజల్ట్ వచ్చింది స్టార్టింగ్ ఇయర్.
అప్పట్లోనే మేము 12 years బ్యాకే హోల్సేల్లో 80 రూపీస్ మాకు మార్కెట్ లభించింది అప్పుడు. ఇప్పుడు ఎన్ని వెరైటీలు ఉన్నాయి ప్రజెంట్ మన దగ్గర అన్ని కూడా బెస్ట్ రిజల్ట్ ఇచ్చే వెరైటీసే ఉన్నాయి. మీరు ఇప్పుడు ఇదే కాదు, మీకు తర్వాత చూపిస్తాను. అన్ని ఏ వెరైటీ చూసినా సరే చెట్టు నిండా కాయలు ఉంటాయి. ఆ రకంగా మనం ఆ బ్రీడ్ని డెవలప్ చేసుకున్నాం. ఇక ఈ కాశ్మీరీ ఒకటి, రెడ్ గోల్డ్ ఒకటి, తర్వాత సుందరి ఒకటి, ఇప్పుడు మనకి లేటెస్ట్ ఈ గోల్డెన్ యాపిల్ వేర్ ఒకటి. ఈ 4 వెరైటీస్ ఉన్నాయన్నమాట. మీకు ఇది అయిపోయిన తర్వాత మీకు మిగిలిన కూడా పరిచయం చేస్తాను. సో ఇప్పుడు మీ దగ్గర ఉన్న 4 వెరైటీలో ది బెస్ట్ ఏదంటే ఏం చెప్తారు? బెస్ట్ కాదు, బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ గోల్డెన్ యాపిల్ వేర్. ఎందుకంటే ఇది న్యూట్రిషన్ వాల్యూస్ కావచ్చు, దాని టేస్ట్ కావచ్చు, కన్జ్యూమర్ ఆస్పెక్ట్ లో చూస్తే. ఇది మీరే డెవలప్ చేశారా సార్? ఇది మన ఫామ్ లోనే క్రాస్ పాలినేషన్ ద్వారా లాస్ట్ 4 years నుంచి కింద పడి మీద పడి తయారు చేశాము. కొన్ని మొక్కలు తయారు చేసి ముందు ఫార్మర్స్ కూడా చెప్పకుండా కొంతమంది వేరే మొక్కలు తీసుకెళ్తుంటే వాటిలో మిక్స్ చేసి ఇచ్చేసాం. ఓకే. ఎందుకంటే ప్రయోగాత్మకంగా చేస్తున్నాం కాబట్టి ఇది బాగుంటది అని మనం చెప్పి చేయడం వేరు, చెప్పకుండా ఇచ్చి వాళ్ళంతా వాళ్ళ కాడించే మనం అవుట్పుట్ తీసుకోవాలని చెప్పేసి అలా చేసాము. వాళ్ళ కాడి మనకు ఖచ్చితంగా వచ్చింది ఎమ్మటే. ఫ్రూట్ హార్వెస్టింగ్ టైంలో మా కాడ ఏదో వేరే మొక్కలు కొన్ని వచ్చాయండి మా దాంట్లో, అవి బాగున్నాయి, అవి చాలా బాగున్నాయి, మాకు ఆ మొక్కలు దొరకవా అనే రకంగా ఫార్మర్స్ నుంచి మనకి ఎమ్మటే ఫీడ్బ్యాక్ వచ్చింది. సంవత్సరానికి కేవలం 2000 మొక్కలు మాత్రమే తయారు చేస్తా. ప్రతి రైతుకి కావాల్సిన రైతులకి 50 నుంచి 100 మొక్కలు మాత్రమే ఇస్తారు, అంతమించి మనం. ఫార్మర్ బెస్ట్ ప్రైస్ కి దాన్ని మార్కెట్ చేయాలి. నా వరకు నేను ఇక్కడ 250 రూపాయలకి ఫామ్ లో సేల్ చేస్తున్నాను. ఆన్లైన్ నుంచి కూడా మన కన్స్యూమర్స్ మనకి ఫామ్ లో ఫ్రూట్ బయింగ్ చేస్తుంటారు. వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఉండవు కాబట్టి, దూరం పంపాల్సి వస్తుంది కాబట్టి ప్యాకింగ్, ట్రాన్స్పోర్ట్, లోకల్ ట్రాన్స్పోర్ట్ అన్ని కలుపుకొని వాళ్ళకి కేజీ 300 చొప్పున, అంటే 10 kgs బాక్స్ మినిమం ఆర్డర్ మీద చేసి పంపిస్తూ ఉంటాం. వాటర్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది దీనికి? పెద్ద వాటర్ పని ఉండదండి. 1 inch వాటర్ ఉంటే 2 ఎకరాల నుంచి 3 ఎకరాలు సాగు చేసుకోవచ్చు. చాలా తక్కువ వాటర్ మనకి. వాటర్ పెద్ద మనకి భయపడాల్సిన అవసరం లేదు. వాటర్ కూడా డ్రిప్ ద్వారా ఇస్తే ఇంకా తక్కువ కదా మనకి. ఫ్లడ్ ఇరిగేషన్ అంటేనేమో నీళ్ళు పారించాలంటే కొంచెం కోర్ఫుల్ గా వాటర్ రావాలి. ఇక్కడ ఏంటంటే మన డ్రిప్ అనుకోండి, డైరెక్ట్ గా చూడండి, అక్కడ మీరు చెట్టుకి అంత 1.5 feet 2 feet డిస్టెన్స్ లో డ్రిప్ కొట్టేస్తాం మనం, అది సరిపోతుంది దానికి అంతే. ఇప్పుడు మనం ఉన్న దగ్గర నేల చూడండి, మొత్తం బద్దలైపోయి ఉంది నేల అంతా కూడా, అవునా? తడి ఏం లేదు, ఇక్కడ తడి ఏం లేదు. మనకున్న తడి మొత్తం కూడా చెట్టుని రౌండ్ అప్ చేసుకొని ఒక 2 feet 2.5 feet కూడా ఉండదు, 2 feet ఉంటుంది. ఆ రేడియస్ లో పెట్టుకోవాలి. ఆ వేరు వ్యవస్థ కూడా దాని దగ్గర కాండం దగ్గరే ఉంటుంది కాబట్టి అంతవరకు ఉంటుంది చాలు దానికి. ఇంకా ఏంటి ప్రధాన లక్ష్యం ఏంటంటే మీరు ఫ్రూట్ అమ్మడమా లేదంటే మొక్కలు అమ్మడమా? నాకు మొక్కలు కాదండి, ఫ్రూటే. ఎందుకంటే అంటే డీటెయిల్స్ మాట్లాడకూడదు మనం పబ్లిక్ లో గురించి, కానీ ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఎక్కడ అమ్ముతున్నారు ఫ్రూట్? ఫ్రూట్ అదే ఇందాక చెప్పాను కదా, నేను హోల్సేల్ మార్కెట్ కి అగైనెస్ట్. ఎందుకంటే మన కష్టం మొత్తం కూడా మార్కెట్కి వెళ్ళామంటే కొలాప్స్ అయిపోద్ది. అక్కడ ఎవరిని మనం నిందించాల్సిన అవసరం లేదు. మనం దళారీ వ్యవస్థ అంటాం, కానీ అది ఇవాళ వచ్చింది కాదు, పురాతన కాలం నుంచి కూడా ఉన్నదే. ప్రొడక్షన్ లో ఒక దగ్గర వస్తుంది, దాన్ని యూజ్ చేసే వాళ్ళు వేరే కాడ ఉంటారు, మధ్యలో ఒక మీడియాట్ ఉండేసి దాన్ని ఈ పక్క నుంచి ఆ పక్క దాన్ని చేరవేయాల్సిందే. ఆ చేరవేసే వ్యక్తి ఏంటంటే అతను కష్టపడకుండానే రిస్క్ అంతా ఫార్మర్ది, డబ్బులు తినేవాడి, జస్ట్ వీళ్ళు హ్యాండ్ మారుస్తారు, వాళ్ళు మార్జిన్ వాళ్ళు చూసేసుకుంటారు. ఈ మార్జిన్ లో కూడా ఏంటంటే అవసరం అయితే రైతు ఎంత సంవత్సరం కష్టపడి పండించినందుకు తను ఎంత ఎఫెక్ట్ పెట్టాడో, ఎంత ఖర్చు పెట్టాడో, అతనికి ఎంత వస్తుందో సింపుల్ గా 1 or 2 days లో హ్యాండ్ మార్చింది కూడా తీసుకుంటారు వీళ్ళు. ఆ రిస్క్ మనం తీసుకొని మనమే పండించి అన్ని చేసిన తర్వాత జస్ట్ ఆ హ్యాండ్ మార్చినందుకు వాళ్ళు కూడా ఆ మార్జిన్ ఇచ్చుకొని మనం లాస్ లోకి ఎందుకు పోవాలి అనే ఉద్దేశంతో నేను సెల్ఫ్ మార్కెటింగ్ ని ఎంకరేజ్ చేస్తాను. మీలాగా ప్రతి రైతు తను పండించే పంటని తనే స్వయంగా మార్కెట్ లో అమ్ముకోగలిగితే, అంటే హోల్సేల్ కాకుండా తనే రైతే అమ్ముకోగలిగితే ప్రతి రైతు సక్సెస్ అయినట్టే కదా? 100% అయినట్టేనండి. ఫార్మర్ కి ఆ ఫార్మరు అంటే అందరూ చేయగలుగుతారా అంటే వాళ్ళు సాధ్యం కాకపోవచ్చు, వాళ్ళకి అవకాశం లేకపోవచ్చు. అవకాశం ఉన్న వరకైనా సరే, ఏ హార్టికల్చర్ క్రాప్ అయినా సరే, వాళ్ళు ఆ రకంగా కనుక మార్కెట్ చేయగలుగుంటే ఆ పంటని, ప్రజెంట్ ఉన్న సిచ్యుయేషన్ లో వినియోగదారులు ఎలా ఉన్నారంటే డైరెక్ట్ గా రైతు కాడికి పోయి పర్చేసింగ్ చేయడం కోసం ఇష్టపడుతున్నారు. కానీ వాళ్ళకి ఆ సోర్స్ తెలియాలి, వాళ్ళకి ఆ రూట్ మనం తెలియజేయాలి. పలానా చోట పలానా ప్రొడక్ట్ ఉంది, మీరు వెళ్తే కనుక డైరెక్ట్ గా లైవ్ లో తెచ్చుకోవచ్చు అక్కడి నుంచి మీరు అని మనం వాళ్ళకి తెలియజేయగలిగితే, ఆ రైతు కొంచెం ఆ మాత్రం ఎఫర్ట్ పెట్టగలిగితే తప్పనిసరిగా హోల్సేల్ మార్కెట్ మీద మనం చేసే మార్కెట్ కంటే కూడా మంచి మార్జిన్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఆ దాంట్లో ఎక్కడ కూడా మీకు పురుగు కనపడదు. మీరు తర్వాత ఎదిగి చూసుకోండి. మేము ఛాలెంజ్ ఇస్తుంటాం మా కస్టమర్లకి, మీరు ఒక పురుగుని పట్టుకొస్తే మా కాడికి మీకు 100 kgs కాయలు ఇస్తాం గిఫ్ట్ గా అని చెప్పేసి, ఒక పురుగుని చూపిస్తే 100 kgs కాయలు ఇస్తాము అని. అంటే ఏంటంటే అంత నమ్మకం అనమాట, ఉండదు అని. మరి ఏ ధైర్యంతో మీరు అలా చెప్తున్నారు అన్నప్పుడు మేము అవలంబించేది మొత్తం కూడా
సివిఆర్ మెథడ్. నేను ఇంక వేరేది ఇంకేం లేదు నాకు. మట్టి మీకు తర్వాత చూపిస్తాను, మట్టి కుప్పలు చూపిస్తాను. మట్టి ఆముదం, మట్టి వేప నూనె, మట్టి కానుగ నూనె, వీటిని మాత్రం మిక్స్ చేస్తూ మనకి సమస్య ఉన్నా లేకపోయినా వారం 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 చెట్లు మొత్తం తడిపేస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు ఈ రంగంలో అయితే హ్యాపీగా ఉన్నా అంటారు. హ్యాపీ అండి. సో కాకపోతే నేను చెప్పా కదా, కన్జ్యూమర్ని చేరుకునే ప్లానింగ్ లేకపోతే మాత్రం జీరో అమ్ముకోగలగాలి. అది ఆ ప్లాన్ ఫస్ట్ చేసుకోవాలి. నన్ను చాలా మంది డైలీ 200 నుంచి 300 కాల్స్ వస్తుంటాయి నాకు ఫార్మర్స్ నుంచి. కొత్తగా మేము వద్దాం అనుకుంటున్నాము, మాకు ఏం అడ్వైజ్ ఇస్తారు అని. ఒకటే అడ్వైజ్ ఏమి అందులో, మీకు మంచి మార్కెటింగ్ లొకేషన్ ఉందా, మీకున్న ల్యాండ్ ఏదైతే ఉందో ఏదైనా కొంచెం పబ్లిక్కి దగ్గరగా అందుబాటులో వాళ్ళు అలాగ టక్కన తోటలోకి వచ్చి వాళ్ళ కళ్ళతో తోట మీద చూసి కాయలు కోయించుకొని తీసుకుని పోయే సౌకర్యం మీకు ఉన్నదా, ఉంటే హ్యాపీగా చేసుకోండి. అలా కాకుండా కనుక మేము లోపల ఉన్నాము అంటే పొరపాటును కూడా ఈ ఫీల్డ్కి రావద్దు. మీరు లోపల పండించి వాటిని బాక్సుల్లోనో బస్తాల్లోనో పట్టుకొని మార్కెట్కి వెళ్దామన్న కాన్సెప్ట్లో ఉంటే మీకు వర్కౌట్ కాదు. కాబట్టి దాని జోలికి పోగాకండి. వర్కౌట్ కాదంటే అవుద్ది. ఏ రకంగా అవుతుంది? ఏ పత్తి మిర్చి ఇలాంటివి వేసుకొని నష్టాలు చూసే వాడికంటే కూడా ఈ ప్యాడీ కంటే కూడా వర్కౌట్ అవుతుంది. కాదే ఆ కొద్దిపాటి వర్కౌట్ కావడం కోసం అవసరం లేదు అంటాను నేను. ఈ రంగంలో మొక్కలు ఇచ్చారనుకోండి, ఏ రేట్లో ఇస్తున్నారు మొక్కలు? అంటే రేట్ అంటేనండి, ఇప్పుడు మేము ఇచ్చేది మొత్తం కూడా సాఫ్ట్ గ్రాఫ్టింగ్ చేస్తాము. మినిమం 6 నెలలున్న వయసున్న మొక్క ఇస్తాం. అది కూడా నేను ఎక్కువ తక్కువ తయారు చేయనండి. సంవత్సరానికి టోటల్ గా నా దగ్గర వచ్చే ప్రొడక్షన్ ఒక 20,000. ఆ 20,000 ఇచ్చేస్తే ఆ సంవత్సరం క్లోజ్ అంతే. ఇంకా 20,000 మీన్స్ మనం గట్టిగా చెప్పాలంటే ఎకరానికి 600 మొక్కలు. దాన్ని బట్టి లెక్కేసి చూసుకుని నేను వస్తుంది. పెద్ద ఏరియా ఏమి రాదు నాకు. కాబట్టి నాకుండే యొక్క రైతులు కూడా లిమిటెడే. ఎక్కువ మంది రైతులు నాకు కాల్స్ చేసే వాళ్ళల్లో మా ఫార్మర్సే కాదు, ఏ ఫార్మర్ నాకు కాల్ చేసి సార్ నాకు ఇట్లా నా తోటలో ఈ ప్రాబ్లం ఉంది అన్నా కానీ నాకు తెలిసినంతలో నా అనుభవం షేర్ చేస్తాను. అవి మొక్కలు అమ్ముతున్నాను నేను, నా మొక్కలు మీరు కొనలేదు కాబట్టి మీతో నేను మాట్లాడను, ఇలాంటిది కాదండి. అసలు మొక్కలు అమ్మటం కొనడం అవుట్ ఆఫ్ మ్యాటర్. ఫార్మర్ అనేవాళ్ళు ఎవరైనా సరే ఏదైనా ప్రాబ్లం వచ్చింది, నాకు ఇలా ఉందండి ఏం చేద్దామంటే నాకు తెలిసినంతలో వాళ్ళతో నేను ఆ ప్రాబ్లం సాల్వ్ కావడానికి ఏం చేయాలో షేర్ చేసుకుంటాం మేము. థ్యాంక్ యూ. నమస్కారం. సో మొత్తంగా ఇది క్రీస్తురాజు గారి అనుభవాలు చెప్తున్నారు. దాదాపుగా 11 సంవత్సరాల నుండి ఇదే ఫీల్డ్ లో ఉన్నాను చెప్తున్నారు. యాపిల్ బేర్ తో స్టార్ట్ చేసిన ఈ వ్యవసాయం ఏదైతే ఉంటుందో, ఈ పండ్ల తోట ఏదైతే ఉంటుందో, దాదాపుగా 4 రకాలు తనకున్న వ్యవసాయ క్షేత్రంలో 4 రకాల పండ్లని సాగు చేస్తున్నా అని చెప్తున్నారు. దీంట్లో గోల్డ్ యాపిల్ బేర్ అనే వెరైటీ ఇప్పుడు బాగా వస్తుందని చెప్తున్నారు. సో ఈ రంగంలోకి రావాలనుకుంటే ఎవరైనా సొంతంగా మార్కెటింగ్ చేసుకోగలిగితేనే ఈ రంగంలోకి రావాలని చెప్తున్నారు. ఎవరైనా మధ్యవర్తుల ద్వారా లేదంటే హోల్సేల్ ద్వారా మార్కెట్లోకి వెళ్తే లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి తను సొంతంగా తన తోట దగ్గరే ఈ పనులను అమ్ముకోగలిగితే 100% లాభాలు పొందే అవకాశం ఉందని క్రీస్తురాజు గారు చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అంటే ప్రధానంగా వాటర్ మేనేజ్మెంట్ కూడా తక్కువ ఉంటుంది కాబట్టి ఒక ఇంచున్నర పైపు ఉన్నా కూడా ఒక 2 ఎకరాలు సాగు చేసుకోవచ్చు అని చెప్తున్నారు. దీంట్లో పెద్ద కష్టం పడాల్సిన అవసరం లేదు, ఓన్లీ మెయింటెనెన్స్ ఒకటే ఉంటుంది. మెయింటెనెన్స్ చూసుకోగలిగితే, ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసుకోగలిగితే మాత్రం ఖచ్చితంగా లాభాలు పొందే అవకాశం ఉందని క్రీస్తురాజు గారు తన అనుభవాల్లో చెప్పిన పరిస్థితి. థ్యాంక్ యూ.